ఇటీవల భారీ ఎత్తున ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేపటితో గడువు ముగియనుండడంతో ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసే ఛాన్స్ కనబడుతోంది. మంచి ముహూర్తం ఉండడంతో ఇవాళ భారీ ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. గజ్వేల్ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఇవాళ నామినేషన్లు వేయనున్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు, వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్లు దాఖలు వేయనున్నారు. ఇక అటు కాంగ్రెస్ నేతలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంలో, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్లో నామినేషన్ వేయనున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో నామినేషన్ దాఖలు వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మొత్తానికి ఇవాళ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నట్టు తెలిసింది. మొత్తానికి ఇవాళ నామినేషన్ల డే అనుకోవాలా? గుడ్ మార్నింగ్ సురేష్. ఈ నెల 3వ తేదీ నుంచి కూడా 10వ తేదీ వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు 9వ తేదీ ఉండడంతో పాటు ఏదైతే ముహూర్తం, తెలుగు సాంప్రదాయంలో ముహూర్తానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా సరిగ్గా ముహూర్తాలు బాగాలేకపోవడం, దాంతోపాటు తిథి నక్షత్రం కలిసి బాగాలేవు అని కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులకు సంబంధించి కొంత వెనక్కు తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ రోజు ముహూర్తంతో పాటు 9వ నెంబర్ కూడా సెంటిమెంట్ గా ఉండడం వల్ల భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ కూడా నామినేషన్లు వేయనున్నారు. ఇందులో సీఎం గజ్వేల్ లో మొదట నామినేషన్ వేసిన తర్వాత మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. నిన్న బుధవారం తిథి బాగున్నా కూడా పాల్గొని నక్షత్రం ఉండడం వల్ల కొంతమంది మాత్రమే నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న నామినేషన్ వేసిన వాళ్ళలో కరీంనగర్ లో గంగుల కమరాకర్, ఉస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్, అలాగే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నామినేషన్ వేశారు. అయితే ఈ రోజు ఏకాదశితో పాటు ఉత్తర పాల్గొని నక్షత్రం ఉండడం, అలాగే నెంబర్ వారీగా 9 ఉండడం కూడా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కేసీఆర్ నంగునూరు మండలంలో కోనాయపల్లి టెంపుల్లో ఆయన స్పెషల్ గా ఫీల్ అయ్యేటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేసి నామినేషన్ పత్రాలు కూడా సిద్ధంగా చేస్తున్నారు. ఈ రోజు వాటిని కూడా 2 చోట్ల సమర్పించనున్నారు. దీంతో పాటు ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా మిగతా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఈటెల రాజేందర్, జోగు రామన్న, కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి సుదర్శన్ రెడ్డి, పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవరకొండ, మునుగోడు, ఇలా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, రవీంద్ర కుమార్ ఈ రోజే నామినేషన్లు వేయనున్నారు. సో ప్రధాన పార్టీలకు సంబంధించి సెంటిమెంట్ తో పాటు ముహూర్తం బాగుంది అనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున నామినేషన్లు సమర్పించేటువంటి అవకాశం ఉంది. రేపే చివరి తేదీ కావడం, దీంతో పాటు సెంటిమెంట్ గా ఇటు న్యూమరాలజీ పరంగా కానీ ఇటు ముహూర్త పరంగా కూడా ఈ రోజు బాగుందనడం వల్ల భారీ స్థాయిలో నామినేషన్లు వేయనున్నారు. సురేష్, థ్యాంక్ యూ రమేష్. ఇవాళ భారీ ఎత్తున ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేపటితో గడువు ముగియనుండడంతో ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసే ఛాన్స్ ఉంది. మంచి ముహూర్తం ఉండడంతో ఇవాళ భారీ ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. గజ్వేల్ కామారెడ్డిలో సీఎం ఇవాళ కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు, వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు వేయనున్నారు. ఇక అటు కాంగ్రెస్ నేతలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మంలో, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్లో నామినేషన్ వేయనున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో నామినేషన్ దాఖలు వేయనున్నారని తెలుస్తోంది.